హాయ్ అండి అందరికీ. చిక్కుడుకాయ ఫ్రై చేస్తున్నానండి ఇవాళ. చిక్కుడుకాయని కట్ చేసుకొని వాష్ చేసుకొని అందులో కొద్దిగా వాటర్ వేసుకొని వాటర్లో సాల్ట్ వేసుకొని ఈ విధంగా ఉడకపెట్టుకోవాలండి. ఉడకపెట్టుకున్న తర్వాత దాన్ని ఇలాగ వడగట్టి తీసి పెట్టుకున్న తర్వాత ఒక కడాయిలో ఆయిల్ వేసుకున్న తర్వాత పోపు దినుసులు వేసుకున్న తర్వాత ఇలాగ పోపు దినుసులు వేగిన తర్వాత కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకొని బాగా వేయించుకోవాలండి. ఇలాగా వేయించుకున్న తర్వాత ముందుగానే మనం చిక్కుడుకాయను పెట్టుకున్నాం కదండి, వాటిని కూడా వేసేయాలండి. వేసేసిన తర్వాత సాల్ట్ వేసిన తర్వాత టర్మరిక్ పసుపు పొడి వేసిన తర్వాత కారం, చిల్లీ పౌడర్ వేసిన తర్వాత ముందుగానే నేను వేయించి పెట్టుకున్న పల్లీల్ని పొడి చేసి పెట్టుకున్నానండి. ఆ పొడిని కూడా వేసుకున్నానండి. ఇలా పొడి వేసుకున్న తర్వాత బాగా 1 minute బాగా కలబెట్టుకున్న తర్వాత చిక్కుడుకాయ ఫ్రై రెడీ అయిపోతుందండి. సింపుల్గా ఆనియన్, టమాటాలు, తెల్లగడ్డలు వేయకుండా సింపుల్గా చేశానండి. నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అంతేనండి. నమస్తే.